Hey guys, welcome to RO 444 All-Rounder. మ్యాచ్ నెంబర్ 10 డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ అనేది మార్చి 30న మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అయిపోతుంది. వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో స్టార్ట్ అయిపోతుంది విశాఖపట్నంలో. అండ్ మనకు ఈ మ్యాచ్ విషయానికి వచ్చే ఈ మ్యాచ్లో పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం నైస్ బ్యాటింగ్ వికెట్ ఉంటుందన్నమాట. 180+ స్కోర్ వచ్చే అవకాశం బాగుంటుంది. పక్కాగా 180+ అయితే వస్తుంది నాకు తెలిసి. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలర్స్కి బాగా యూజ్ ఉంటుంది, కాకపోతే స్పిన్నర్స్కి ఇంకా బాగా యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్కి ఇంకా బాగా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ గ్రౌండ్లో. అండ్ డ్యూ ఫ్యాక్టర్ అయితే పక్కాగా అయితే ఉంటుంది. అండ్ టాస్ విషయానికి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు గెలిచే అవకాశం చాలా ఉన్నాయి. అండ్ టాస్ గెలిచిన కెప్టెన్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా 18 T20 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు 8 times గెలిచారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు 10 times గెలిచారనమాట. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 170 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 160 ఉందని. అండ్ ఇప్పుడు దాకా ఢిల్లీ డేర్ డెవిల్స్ అండ్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే మ్యాచెస్ వచ్చేసి 24 మ్యాచెస్ ఆడారు. డీసీ వచ్చేసి 11 మ్యాచెస్ గెలిచింది. అండ్ ఎస్ఆర్హెచ్ వచ్చేసి 33 మ్యాచెస్ గెలిచారనమాట. అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా డీసీ ఎస్ఆర్హెచ్ వచ్చేసి ఒక మ్యాచ్ ఆడారు. ఆ ఒక మ్యాచ్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచారనమాట. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఢిల్లీ వచ్చేసి 6 times గెలిచింది. ఎస్ఆర్హెచ్ వచ్చేసి 7 times గెలిచింది. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు డీసీ వచ్చేసి 5 times గెలిచింది. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు 6 times గెలిచింది అనమాట. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మోస్ట్లీ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 చేంజ్ చేసే అవసరం లేదనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఎలాగైతే ఆడారో ఈ మ్యాచ్ కూడా సేమ్ ప్లేయింగ్ 11తోనే వెళ్తారని అనుకుంటున్నాను. కాకపోతే మనం ఒకసారి డీసీ ప్లేయింగ్ 11 చూసుకుందాం. డీసీ ప్లేయింగ్ 11 వచ్చేసి జాక్ ఫ్రెజర్, ఫ్యాబ్ డూప్లెసిస్ ఓపెనర్స్గా ఉంటారు. 1 downలో అభిషేక్ పోరెల్. అండ్ ఈ మ్యాచ్కి కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక చేంజ్ ఉంది. ఫస్ట్ మ్యాచ్ కేఎల్ రాహుల్ ఆడలే కదా, ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అక్షర్ పటేల్ అండ్ క్రిస్టియన్ స్టెప్స్ అండ్ మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ అండ్ మోహిత్ శర్మ, నటరాజన్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇంజురీ నుంచి బయటకు వచ్చాడని చెప్తున్నారు. ఏమన్నా మోహిత్ శర్మ ప్లేస్లో నటరాజన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డెత్ బౌలింగ్లో అప్పుడప్పుడు యార్కర్స్ వేస్తుంటారు కాబట్టి నటరాజన్ని తీసుకోవడమే బెటరు. వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇంకా ఎంత ఫిట్గా ఉన్నాడు అనేసి న్యూస్ మనకి అయితే బయటికి రాలేదు. ఇంకా చూద్దాం, టాస్ పడే సమయానికి ఫిట్గా ఉంటే ఏమన్నా నటరాజనే రావచ్చు అనుకుంటా ఈ మ్యాచ్కి. అండ్ ముఖేష్ శర్మ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ. మామూలుగానే ఇంకా వాళ్ళకి లాస్ట్ మ్యాచ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా, ఈ మ్యాచ్ కూడా అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడు. అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11కి వస్తే మాత్రం ఇక్కడ నాకు తెలిసి ఒక చేంజ్ ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఇది మోస్ట్లీ స్పిన్నర్స్కి యూజ్ అవుతుంది ఈ పిచ్. ఈ పిచ్లో ఓన్లీ యాడన్ జంపాతో వెళ్తే మాత్రం చాలా కష్టం అవుతుంది ప్యాట్ కమిన్స్కి. ఎందుకంటే అభిషేక్ శర్మతో ట్రై చేపిస్తా నేను స్పిన్ అనుకుంటే మాత్రం కుదరదనమాట. వాళ్ళు పార్ట్ టైం స్పిన్నర్లో వేస్తే ఒక ఓవర్ 2 ఓవర్లో, అది కూడా ఆ ఒక ఓవర్ 2 ఓవర్లో ఒక ఓవర్ బాగా వేస్తే ఒక ఓవర్ 20+ రన్స్కి వెళ్తారు. ఎస్ఆర్హెచ్కి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రాహుల్ చార్ని ఆడించే అవకాశం ఉంటుంది. చూద్దాం. నా ప్లేయింగ్ 11 వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, వీళ్ళిద్దరూ ఓపెనర్గా ఉంటారు. 1 downలో వచ్చేసి ఇషాన్ కిషాన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, అంకిత్ వర్మ అండ్ అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ ఆర్ సిమర్జిత్ ప్లేస్లో రావచ్చు అనమాట రాహుల్ చాహర్. అండ్ హర్షల్ పటేల్ అండ్ మొహమ్మద్ షమి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆ తర్వాత ఆడే ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కేఎల్ రాహుల్ సమీర్ రిజ్వీ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది మర్చిపోయాను. అండ్ ప్లేయర్ బ్యాటిల్స్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు దాకా ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ హర్షల్ పటేల్ వచ్చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో ఇప్పుడు దాకా ఫ్యాబ్ డూప్లెసిస్ వచ్చేసి 11 runs చేసి 2 times అవుట్ అయ్యాడు. 64 ఉందన్నమాట స్ట్రైక్ రేటు. అండ్ ఫ్యాబ్ డూప్లెసిస్ వర్సెస్ యాడమ్ జంపా 37 runs 3 times అవుట్ అయ్యాడు. 123.3 ఉంది స్ట్రైక్ రేటు. అండ్ కేఎల్ రాహుల్ వర్సెస్ మొహమ్మద్ షమి కూడా మంచి కీ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. 28 runs చేసి 2 times అవుట్ అయ్యాడు. 90 ఉందన్నమాట స్ట్రైక్ రేటు. అండ్ కేఎల్ రాహుల్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ కూడా మంచి బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు దాకా 55 runs చేసి 2 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 141 ఉందన్నమాట. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ వర్సెస్ డీసీ బౌలర్స్ని బ్యాటిల్ చూసుకుందాం ఇప్పుడు. ట్రావిస్ హెడ్ వర్సెస్ మిచెల్ స్టార్క్. తెలుసు కదా లాస్ట్ లాస్ట్ టైం ఫైనల్లో ఏం జరిగిందో వీళ్ళిద్దరి మధ్య. ఇప్పుడే కాదు, లాస్ట్ ఐపీఎల్లో కదా
మిచెల్ స్టార్క్ వచ్చింది. అండ్ బిగ్ బ్యాష్ లీగ్‌లో ఐ మీన్ వాళ్ళు వేరే వేరే ఫ్రాంచైజీలో గేమ్స్ ఆడినప్పుడు ఇప్పటిదాకా 5 టైమ్స్ అవుట్ అయ్యాడంట. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో 5 టైమ్స్ అవుట్ అయితే 3-4 టైమ్స్ డక్ అవుట్. చూడండి ఎంత ఇంపాక్ట్ ఉందో. ఈరోజు మాత్రం ఆడకపోతే మామూలుగా ఉండదు. ఐ మీన్ ట్రావిస్ హెడ్‌ది వీక్‌నెస్ తెలుసు అనుకుంటా. ఇద్దరు సేమ్ కంట్రీకి ఆడతారు కాబట్టి వీక్‌నెస్ తెలిసి ఉంటది. ఆ వీక్‌నెస్‌తోనే దెబ్బ కొడుతున్నాడు. ఆ వీక్‌నెస్‌ని ఓవర్‌కమ్ చేయాల్సి ఉంటది ట్రావిస్ హెడ్. చూసుకుందాం. అండ్ ట్రావిస్ హెడ్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ కూడా మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది. ఇప్పటిదాకా 3 రన్స్ చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. 60 ఉంది స్ట్రైక్ రేటు. అండ్ అభిషేక్ శర్మ వర్సెస్ మిచెల్ స్టార్క్ కూడా మంచి కీ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. 7 రన్స్ చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అండ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 77.8 ఉంది. అండ్ అభిషేక్ శర్మ వర్సెస్ అక్షర్ పటేల్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. 6 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 75 ఉందన్నమాట. అండ్ ఇషాన్ కిషన్ వర్సెస్ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు మెయిన్ స్పిన్నర్స్ కాబట్టి డీసీలో ఇప్పటిదాకా వాళ్ళిద్దరి పైన 123 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. 155 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ డీసీ గేమ్ చేంజర్స్ చూసుకుంటే మనం డీసీ నుంచి జాక్ ఫ్రేజర్ ఆడే అవకాశం ఉంటుందన్నమాట. అది కూడా ఫస్ట్ బ్యాటింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా 60+ స్కోర్ అనుకుంటాను నేనైతే. ఫస్ట్ బ్యాటింగ్‌లో ఎప్పుడైనా జాక్ ఫ్రేజర్ ప్రెజర్ ఉండదు కాబట్టి మంచిగా ఆడతాడనమాట. ఒక్కొక్కసారి సెకండ్ ఇన్నింగ్స్‌లో కొద్దిగా తడబడుతా అంటాడు. పవర్ ప్లేలోనే అవుట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సెకండ్ ఇన్నింగ్స్‌లో థర్డ్ ఓవర్ ఆర్ ఫోర్త్ ఓవర్ అవుట్ అయ్యే అవకాశం చాలా ఉందన్నమాట. చెప్పలేం. మేబీ సెకండ్ ఓవర్‌లో కూడా అవుట్ అయిపోవచ్చు. అండ్ డీసీ గేమ్ చేంజర్స్కి వస్తే జాక్ ఫ్రేజర్ అండ్ క్రిస్టియన్ సెప్స్, మిచెల్ స్టార్క్ అయితే బౌలింగ్‌లో ఇంపాక్ట్ ఉంటుంది. క్రిస్టియన్ సెప్స్ మిడిల్ ఓవర్స్‌లో బిగ్ సిక్సెస్ కొట్టే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్ఆర్హెచ్ గేమ్ చేంజర్స్కి వస్తే మాత్రం ఆబ్వియస్లీ స్పిన్ పిచ్ అంటే క్లాసెన్ బాగా ఆడతాడు కాబట్టి స్పిన్‌కి క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్ బౌలింగ్‌లో మధ్యలో ఐ మీన్ మిడిల్ ఓవర్స్‌లో ప్యాట్ కమిన్స్ వికెట్స్ తీస్తుంటారు కాబట్టి బౌలింగ్ సైడ్ నుంచి ప్యాట్ కమిన్స్ కూడా మంచి గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ విన్నర్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి మనకు టాస్ ఎవరు గెలుస్తారో తెలీదు. పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలీదు. అంటే మనం పిచ్ రిపోర్ట్ చెప్పింది ఇంతకుముందు మ్యాచెస్‌దే. అంటే ఈరోజు ఎలా ఉంటుందో పిచ్ అనేది మనకు తెలియదు కాబట్టి ముందున్న పిచ్‌కి ముందు ఆడిన ఐ మీన్ వీళ్ళు ఆడిన హెడ్ టు హెడ్ ఆడిన డీటెయిల్స్ అండ్ వేరే వాళ్ళు ఆడిన పిచ్ రిపోర్ట్‌ని బట్టి చెప్తున్నాము. అండ్ ఈ ఫైనల్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి డీసీ వచ్చేసి 60% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎస్ఆర్హెచ్ వచ్చేసి 40% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నా ఫైనల్ ప్రిడిక్షన్. అండ్ ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉంటే షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యాపీ యుగాది.